ఇప్పుడు రాను ఒక అడిక్షన్ లాగా అవుతున్నాడు. అంటే ఆయన లుక్ కూడా మారుస్తూ వస్తున్నాడు. హెయిర్ స్టైల్ కానివ్వండి, బియర్డ్ స్టైల్ కానివ్వండి, మిస్టేక్స్ మీసాలు, డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళందరినీ అడిక్ట్ చేసుకుంటున్నాడు ఆయనే. డిఫరెంట్ వేరియేషన్స్ అసలు ఏ హీరో కూడా పాస్ట్లో ఎవరు కూడా ఇలా చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. చరణ్ సార్ చూస్తే మీరు చాలా మోడర్న్ లుక్లో, ట్రెండీ లుక్లో కనబడుతున్నాడు ఈ మధ్య. లాస్ట్ RRR తర్వాత నుంచి. దానికి ముందు వేరేలా ఉన్నారు కానీ మారుతూ వస్తున్నాడు. బట్ ఆయనంత మ్యాన్లీగా ఈ మధ్య ఏ హీరోస్ కూడా నాకైతే తెలియలేదు. యాజ్ ఎ ఫ్యాన్గా నాకైతే ఆయన మ్యాన్లీగా కనిపించారు పాస్ట్ RRR నుంచి. సో ఇప్పుడు మూవీ క్రిస్మస్ సంక్రాంత అన్న పాయింట్లో ఉంది. కంప్లీట్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్నది ఇంకా క్లారిటీ లేదు. సో మీరు గేమ్ చేంజర్ ఫ్యాన్స్ కానీ ఆర్ రామ్ చరణ్ శంకర్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ తరపు నుంచి? వెయిట్ చేయండి, వెయిట్ చేద్దాం. ఎందుకంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా. వేరే షెడ్యూల్స్లో ఉన్నారు. భారతీయ 2 తీశారు. శంకర్ గారు ఎంత ఏం చెప్పాలి, ఆయన్ని ఒక రాక్షసుడు ఆయన కూడా ఒక రకంగా. ఎవరైనా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అట్ ఏ టైం 2-3 మూవీస్ చేస్తారేమో, అది వేరే పాయింట్. కానీ ఒక డైరెక్టర్ 2 మూవీస్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం. అది బిగ్ డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్. అది ఎలా చేశాడో మరి ఆయన నాకు తెలీదు. సో భారతీయుడు 2 చేశాడు, దాంతోపాటు ఇది చేశాడు. బట్ మనమైతే దీని మీద భారతీయుడు 2 అయిపోయింది, ఇంక దాని గురించి మర్చిపోండి ఇంకా. సో దీని మీద అయితే మన ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకూడదండి యాజ్ ఏ ఫ్యాన్స్గా. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చెప్పేది ఒకటే. సో దీంట్లో కొత్త రామ్ చరణ్ చూస్తారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు.